చేస్తా. నేను చెప్పింది వాడికి అర్థం కాలేదులా ఉంది, కానీ నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు మనకి మంచిదేదో తెలుసా? ఇంతకు మించి వాడు వాళ్ళని డ్యామేజ్ చేయడానికి ముందు పరిగెత్తాలి. నేను వెంటనే నా కుటుంబం ఉన్న అడవిలోకి వెళ్ళాలి, కానీ నువ్వు ఒక ఎలుగుబంటి వయ్యుండి నాకు హెల్ప్ చేయకుండా అడ్వైస్ చేస్తున్నావా నిన్ను? ఈ చోటు చూడడానికి ఎంతో అందంగా ఉంది కదూ. అవును, మృగాలన్నీ కూడా చాలా జాలీగా ఉన్నాయి. మిత్రులారా అటు చూడండి. వావ్, జిరాఫ్. హలో, నేనే మీ బాబాయిని. నువ్వు ఆ పులికి బాబాయివా? అంటారు కదా, పిల్లి పులికి బంధువు అని. నేను పిల్లినే కదా, అందుకే నేను తన బాబాయినని చెప్పాను. అటు చూడు జింక, అది చూడడానికి ఎంత బాగుందో కదా. తమ్ముడు, ఇది ఎలాంటి గేమ్? దీన్నే చెస్ అంటారు. నాకు అది నేర్పిస్తావా? ఈ ఆట నీకు చేత కాదులే, అది ఆడాలంటే తెలివి కావాలి. తెలివి తెలివి. ఒక ఎలుగుబంటి జూలో నుంచి తప్పించుకు వెళ్ళిపోయింది. అందరూ జూ నుండి త్వరగా బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళండి. మీదే పళ్ళు విసిరేస్తారా? ఆ ఎలుగుబంటి ఎందుకు కోపంగా ఉంది? అది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా. త్వరగా పట్టుకో, ఆ ఎలుగుబంటి బయటికి వెళ్ళకూడదు. ఇది ఇక్కడి నుంచి వెళ్ళిందంటే సిటీ మొత్తం తలకిందులైపోతుంది. అనుమానమా? తను ఎలాగైనా అడ్డుకోవాలి. నేను ఎలాగైనా దాని దృష్టిని మరలిస్తాను, మీరు వెళ్ళి చూడండి. లేదు. మంచి పని చేశారయ్యా, శబాష్. మీరు సహాయం చేసినందువల్ల దాన్ని పట్టుకున్నాం. గత 2 రోజులుగా 5 సార్లు ఇది తప్పించుకోవాలని ట్రై చేసింది. దీని అల్లరి భరించలేకపోతున్నాం. ఎవ్వరికి లొంగది ఇది. ఆదరగొట్టేశారయ్యా, ఆదరగొట్టేశారు. అది మళ్ళీ తప్పించుకునేలా ఉంది. మరో ఎలుగుబడితోనే దానికి చెప్పించాలనుకుంటాను. డాక్టర్ బాలు చేత చెప్పిద్దాం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోండి. సమస్యని కొని తెచ్చుకోవాలంటే వెంటనే జూకి వెళ్ళండి. అక్కడ ఒక ఎలుగుబంటి, అవునండి, జూలో పెద్ద సమస్య సృష్టిస్తుంది.
ఇక్కడ రావు. ఎందుకు ఎలుగుబంటి పేరుని చెడగొడుతున్నావు? ఏయ్, ఇట్రా. మాలాంటి మంచి ఎలుగుబంట్ల పేరుని చెడగొట్టాలనుకుంటున్నావా? మీరు జెంటల్ గా ఉంటే ఎలుగుబంటి కావచ్చు, కానీ ఆ ఎలుగుబంటి ఎవరికి కంట్రోల్ అవ్వట్లేదు. అది సమస్య సృష్టిస్తుంది. జూని తలకిందలుగా మార్చేసింది. ఇట్రా 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 ఇట్రా. ఒక ఎలుగుబంటి జూలో ఉన్న ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ 2 ఎలుగుబంట్లు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను ప్రశాంతంగా నిద్రపోవాలంటే ముందుగా స్లీపింగ్ పిల్స్ నేనే వేసుకోవాలి. ఆ ఎలుగుబంటి 7 సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అరే 5 సార్లే ట్రై చేసింది. సరే 5 సార్లు ప్రయత్నించుండొచ్చు, కానీ న్యూస్ లో మేము అలాగే చెప్తాం. సిటీ అంతా జనాలు దానికి భయపడి పారిపోతున్నారు. జనాలు ఇప్పుడు మార్కెట్ కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎలుగుబంటి మీద అంత భయం వేస్తుంది. అవును, ఇటువంటి వాళ్ళని రైల్వే ట్రాక్ లో కట్టిపాడేయాలి. ఎలుగుబంటి పేరుని చెడగొట్టడానికి వచ్చాడు. నేను కూడా ఎలుగుబంటినే. ఈ సిటీలో ఒక మంచి పౌరుడిగా ఉన్నాను. అయితే బాధ్యతగా ఏదైనా చేయండి. ఏమంటున్నావు? మేము జూ నుంచి వస్తున్నాం సార్. అది పొగరెక్కిన ఎలుగుబంటి. అది మీ బంధువే. వెళ్ళి దానికి అర్థమయ్యేలా చెప్పండి. ఎంత మాట చెప్పావు. నువ్వు చెప్పిన దాంట్లోనూ ఒక పాయింట్ ఉంది. అద్భుతం. నువ్వు చెప్పిందని ఆ ఎలుగుబంటి దగ్గర వెళ్ళి అడుగుతాను. మాట్లాడేటప్పుడే వాడికి అర్థమయ్యేలాగా చెప్తాను. తను చేసే పని తప్పని వాడికి వివరిస్తాను. ఇలారా, ఆ తలుపు తెరు. నేను ఒక ఎలుగుబంటినే, డాక్టర్గా ఉన్నాను. ఆ పొగరెక్కిన ఎలుగుబంటికి మంచి మాటలు చెప్తాను. వాడికి బాగా అర్థమయ్యేలా చెప్పండి. ఇది నాకు ఒక సమస్యగా ఉంది. ఇలారా ఇలారా. నేనే పెద్దోణ్ణి, నువ్వు ఇలారా. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ ఎలుగుబంటి మన ఎలుగుబంటి సమాజానికి చెడ్డపేరు తీసుకొస్తుంది. నేను దానికి బుద్ధి చెప్పడానికి వచ్చాను. శభాష్, నువ్వు బుద్ధి చెప్పడానికి వచ్చావా? నేను బుద్ధి చెప్పడానికే వచ్చా. మనిద్దరం వెళ్ళి నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలాగా చెప్దాం. అప్పుడు వాడికి అర్థం అవుద్ది. ఇక్కడికి రా. వాడిప్పుడు కోపంతో ఉన్నాడు. మనిద్దరం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇలా చూడు, నువ్వు ఎలుగుబంటిగా ఉండి ఎలుగుబంటి పేరుని చెడగొట్టకు. నేను ఎలుగుబంటినే, నేను డాక్టర్గా ఉన్నాను. కానీ నువ్వు చెప్పేది అర్థం చేసుకో. ఏంటి, నీకు అర్థం కాలేదా? నేను చెప్పే అర్థమయ్యేలా చేస్తా. నేను చెప్పింది వాడికి అర్థం కాలేదులా ఉంది, కానీ నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు మనకి మంచిదేదో తెలుసా? ఇంతకు మించి వాడు మనల్ని డ్యామేజ్ చేయడానికి ముందు పరిగెత్తాలి. నేను వెంటనే నా కుటుంబం ఉన్న అడవిలోకి వెళ్ళాలి, కానీ నువ్వు ఒక ఎలుగుబంటి వయ్యుండి నాకు హెల్ప్ చేయకుండా అడ్వైస్ చేస్తున్నావా? నిన్ను వెళ్ళిన పని అయినట్టుగా ఉంది. అరే మీ ఇద్దరికి ఏమైంది? మీరు దాన్ని ఏదో చేస్తామని వెళ్ళారు కదా, ఏంటి అనుమానమా? కానీ వాడు మమ్మల్ని బంతిలో ఆడుకున్నాడు. పరిగెత్తించి మరీ కొట్టాడు. వాడు ఉతికి ఆరేశాడు. మేం భరించలేకపోయాం, పారిపోయి వచ్చేసాం. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి రా అని కూడా ఒక మాట చెప్పట్లేదు. కానీ వాడే మా దగ్గరికి వచ్చి ఉతికి ఆరేశాడు మమ్మల్ని. మన డాక్టర్ పరిస్థితి చూసారా? ఈ డాక్టర్ కి ఇంకో డాక్టర్ కావాలి. తను అలా ఎందుకు చేస్తున్నాడు? అడవిలో ఉన్న వాడి కుటుంబం దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. వాడి ఫ్యామిలీని వదిలొచ్చినందువల్ల చాలా బాధగా ఉన్నాడు. మాకు దారి వదలండి, మేము ఇంటికి వెళ్ళాలి. పాలల్లో పసుపు వేసుకుని తాగితే ఒంట్లో నొప్పులు పోతాయి. పెయిన్ కిల్లర్ కూడా ఒకటి వేసుకుందాము. దాని పేరే కిల్లర్. ఇంకా రిలీఫ్ ఏం దొరుకుద్ది? నేను ఆయింట్మెంట్ ఇస్తాను, దాంతో మసాజ్ చేసుకో. నేను బ్యాండేజ్ ఇస్తాను, దాంట్లో మందేసి కట్టుకో. ఆ ఎలుగుబంటి కోపం న్యాయమైందే. ఎవరైనా కుటుంబం నుంచి విడదీస్తే కోపం వస్తుంది. అయితే మనం వాళ్ళకి సాయం చేయాలి. అవును, పదండి, జూ నుంచి తప్పించుకోవడానికి సాయం చేద్దాం. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీ వల్లే నేను ఇక్కడ ఇరుక్కున్నాను. మేం నిన్ను కాపాడుతాం. ఏంటి? నిన్ను మేం కాపాడి నీ కుటుంబం వాళ్ళతో నేను కల్పిద్దాం అనుకుంటున్నాం. అలా కూడా జరుగుతుందా? అవును, జూ లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద గోడ ఉంది కదా, అది దాటితే అడవే. నువ్వు ఇప్పుడు ఈ జూని దాటాలి. పిల్లలు దూరంగా వెళ్ళండి. ఈ ఎలుగుబంటి చాలా ప్రమాదకరం. ఇటువంటి ఎలుగుబంటిని మేము ఎన్నో చూసాం. అనుమానమా? మేము రింగ్ మాస్టర్. సర్కస్ లో మేము చెప్పేది ఎలుగు చేస్తుంది. న్యూస్ చూసి మేము తన్ని ట్రైన్ చేయడానికి వచ్చాం. తలుపు తెరవండి. సరే సరే, ట్రై చేయండి. ఈ ఎలుగుబంటి వల్ల నాకు ప్రశాంతత పోయింది. ఎవరిని అసలు బాధించకూడదు.
పట్టుకోండి, ఎలుగుబంటిని పట్టుకోండి. అటు కాదు, ఇటువైపు వెళ్ళు. త్వరగా త్వరగా మత్తు మంది వేసేవాడిని పడుకోనివ్వండి. పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోండి 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 పట్టుకోండి. అడ్డు తప్పకోండి. త్వరగా ఎక్కు. లేదు. అంతే, ఈ గోడ దాటి నేను ఎలాగైనా అటువైపు వెళ్ళాలి. వెళ్ళు. బాగా పవర్గా పైకెత్తు. నేను ఏదో ఒక సహాయం చేసే తీరాలి. అనుమానమా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్, ఈ నలుగురు ఆ ఎలుగుబంటిని తప్పించుకొని ఇచ్చారు సార్. సార్, దాని ఫ్యామిలీ ఉన్న చోటికి అంటే అడవికి పంపేశాం. సార్, తను ఇక్కడుంటే పెద్ద ప్రాబ్లం చేసేది. అప్పుడప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించేది. మేము చేసింది తప్పే ఒప్పుకుంటాం, కానీ ఎలుగుబంటి తప్పించడమే మంచిది. అనుమానమా? అర్థమైంది. మృగాలు ఉండాల్సిన చోటు అడవే. పిల్లల్లారా, ఇది జూ, అడవి కాదు. ఇక్కడ మృగాల్ని బాగా చూసుకుంటారు, సురక్షితంగాను ఉంచుతారు. అందుకు మాకు ఏ శిక్ష పడదా? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు.